భీమ్ జై భీమ్ పైన చూడటానికి కూడా ఆప్షన్ లేదు మొత్తం కళ్ళు ఉన్నాయి చెప్పండి వెనుక ఉన్నాను భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షల్ని రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ వారి జయంతిని పురస్కరించుకొని రామగుండం అంబేద్కర్ చౌరస్తాలో రామగుండం మండల అధ్యక్షులు మెట్టపల్లి సతీష్ గారు, రామగుండం బీజేపీ నాయకులు సంజీవ్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తిని యావత్ సమాజం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని మనకు అందించి ఏ ఒక్క వర్గం కోసమో ఏ ఒక్క కులం కోసమో పనిచేయలే ఇవాళ అంబేద్కర్ గారు. సంపన్న వర్గాలకి సమానమైనటువంటి హక్కులు పొందాలని, పీడిత తాడిత ఈ కుల అసమానతలు పోవాలని, అందరూ కూడా సమానత్వంతో ఈ సమాజంలో జీవించాలని, కుల వివక్షపై అనేక అసమానతలని ఈ సమాజంలో దూరం చేయాలని, వారు అనేక అవమానాలు ఎదుర్కొని గొప్ప విద్యావేత్తగా ఎదిగి వారి యొక్క అసంపన్నమైన మేధావి శక్తితో ఈ సమాజాన్ని మార్చాలన్న గొప్ప సంకల్పంతో మనకి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి అపర మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ కేవలం ఇక్కడే కాదు, యావత్ దేశమంతా ఇవాళ భారతదేశం గర్వించదగ్గ బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ అందుకే వారి యొక్క స్ఫూర్తితోటి అనేకమైనటువంటి యూనివర్సిటీలు, కళాశాలలు ఎంతోమందికి స్ఫూర్తిని నింపేటందుకు ఇవాళ మన భారత కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. వారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినటువంటి ఘనత మన ప్రభుత్వానికి. ఇవాళ అదే కాదు, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్నని అందించినటువంటి అప్పుడున్నటువంటి వాజ్పేయి గారి ఎన్డీఏ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే వారి యొక్క ఆలోచన విధానాన్ని 100% ఇవాళ అమలు పరుస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ. కాబట్టి ఇవాళ ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా నేటి యువతని మేము కోరుతూ ఉన్నాం, మీరంతా కూడా తప్పకుండా భారత రాజ్యాంగాన్ని చదవాలి, అంబేద్కర్ గారి చరిత్రని చదవాలి.
మనం ఏం కోల్పోతూ ఉన్నాం, ఈ దేశం కోసం సమాజం కోసం ఇంకా మన బాధ్యత ఎంత ఉన్నది, వారి యొక్క స్ఫూర్తితోటి ఇంకా మనం సమాజానికి చేయాల్సినటువంటి బాధ్యతని ప్రతి ఒక్క యువకుడు గుర్తు చేసుకుంటూ ఇవాళ వారి స్ఫూర్తితోటి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా భావిస్తూ చాలా గొప్పగా అద్భుతంగా ఒక పండగ వాతావరణంలో వారి యొక్క జయంతి వేడుకల్ని ఇక్కడ నిర్వహించుకోవడం సంతోషకరంగా భావిస్తూ ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఒకటే, ఇవాళ దండ వేసి మనం నివాళులు అర్పిస్తూ ఉన్నాము. కానీ వారి ఆలోచన విధానాన్ని 100% మనం అమలుపరిచినప్పుడే వారికి మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళి అని, నిజమైన నివాళి అని సందర్భంగా భావిస్తూ మరొకసారి ప్రజలందరికీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు భారత రాజ్యాంగం బీజేపీ బీజేపీ జై భీమ్. జై భీమ్ జై భీమ్. జై భీమ్ వర్ధిల్లాలి 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 అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిద్దాం కొనసాగిద్దాం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, భారతరత్న అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్న పలు విగ్రహాలకి పూలమాల వేసి మా సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు ఈరోజు పెద్ద ఎత్తున వారికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ భరత జాతి గర్వించదగ్గ బిడ్డ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క మేధావితనంతో భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించి సబ్బండ వర్గాలకి సమానమైనటువంటి హక్కులు, న్యాయం జరిగేటందుకు ఇవాళ వారు అందించినటువంటి కృషి ఎనలేనిది. ఇవాళ కానిస్టేబుల్ దగ్గర నుండి ఐపీఎస్, ఐఏఎస్ వరకు, గ్రామంలో వార్డు మెంబర్ దగ్గర నుండి రాష్ట్రపతి వరకు ఇవాళ అందరూ కూడా అవకాశాలు అందుకుంటూ ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వారి యొక్క స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం
నరేంద్ర మోడీ గారు ఇవాళ మహిళలు సమానమైనటువంటి హక్కులు పొందాలి, మహిళా సాధికారతతోటే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆనాడు చెప్పినటువంటి అంబేద్కర్ గారి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తూ వారి యొక్క స్ఫూర్తితోటి ఇవాళ మహిళలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందించింది. ఇవాళ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చినటువంటి ఆనాడు ఉన్నటువంటి వాజ్పేయి గారి ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ చిల్లర మల్లర మాటలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు గద్దెనెక్కడం కోసం బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు దండుకున్నారు. ఇవాళ మళ్ళా అదే పద్ధతిలో ఇవాళ ఇంకా కూడా బీజేపీపై బురద జల్లే ప్రయత్నంలో అంబేద్కర్ గారిని ఇవాళ మధ్యలో పెట్టుకోవడం నిజంగా కూడా ఆశాస్పదం. ఆనాడు మీరు కదా అంబేద్కర్ గారిని అవమానపరిచింది, అంబేద్కర్ గారిని ఓడించడానికి కమ్యూనిస్టులతో చేతులు కలిపింది మీరు కాదా? ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుసు. ఇవాళ అంబేద్కర్ గారి విషయంలో చిత్తశుద్ధితోటి ఏ ప్రభుత్వం ఉంది, ఏ రాజకీయ పార్టీ ఉన్నదనేది పూర్తిగా ప్రజలకి తెలుసు అనేటువంటి విషయాన్ని మరి కాంగ్రెస్ నాయకులు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఆ మహనీయుడి యొక్క త్యాగాలని గుర్తు చేస్తూ వారి యొక్క స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరం కూడా ముందుకు నడవాలి. వారి ఆశయ సాధన కోసం వారి ఆలోచన విధానాన్ని మనమంతా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి పైన ఉన్నదని సందర్భంగా భావిస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. జై భీమ్. జై భీమ్. జై భీమ్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. అంజీ మీరు ముగ్గురు ఇక్కడ నుండి రామగుణం పోదాం. మధ్య వాళ్ళు రెడీగా ఉన్నారు.